జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన సోమశెట్టి మధుసూదన్ మృతదేహం కావలి చేరుకుంది. మధుసూదన్ను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నింటి పరిమితమవుతున్నారు. మధుసూదన్ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో బంధువులు, స్థానికులు చేరుకున్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన సోమశెట్టి మధుసూదన్ మృతదేహం ఉదయం స్వగ్రామం చేరుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహాన్ని కావలికి తరలించారు. ఈ క్రమంలో ఇంటి వద్ద మధుసూదన్ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మృతి చెందినటువంటి మధుసూదన్ రావు మృతదేహం కావలి స్వగ్రామానికి చేరుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మధుసూదన్ రావు మృతదేహాన్ని అధికారుల సహకారంతో కావలికి చేర్చారు. అయితే 2 రోజులుగా తల్లిదండ్రులు, అదేవిధంగా బంధువులు అతని మృతదేహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఒకసారిగా మృతదేహం చూసి వారందరూ కూడా కన్నీటి పర్వతం అయ్యారు. అయితే ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి మధుసూదన్ రావును చూసేందుకు బంధుమిత్రులతో పాటు కావలి పట్టణ ప్రజలు, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పెద్ద సంఖ్యలో కావలి పట్టణానికి చేరుకుని మధుసూదన్ రావుకు నివాళులు కూడా అర్పించారు. అయితే మొత్తం మీద ఉగ్రవాద దాడిలో ఏదైతే కావలి పట్టణానికి చెందినటువంటి మధుసూదన్ రావు గత కొంతకాలంగా ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడినప్పటికీ వారి తల్లిదండ్రులు, అదేవిధంగా బంధువులు అందరూ కూడా కావలి పట్టణంలో నివసిస్తుండటంతో ఆయన మృతదేహాన్ని ఈ రోజు తెల్లవారుజామున ఇక్కడికి కావలికి తీసుకొచ్చారు. అదేవిధంగా మధుసూదన్ రావు సంబంధించినటువంటి అంత్యక్రియలను అధికారుల సహకారంతో, అదేవిధంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈ రోజు మధ్యాహ్నానికి అంత్యక్రియలు పూర్తి చేసేదానికి అధికారులు కూడా చర్యలు చేపట్టారు. అదేవిధంగా అంటే మధుసూదన్ రావుకు నివాళులర్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కావలి పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకి నివాళులర్పించడం, ఉగ్రవాద దాడిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితులను కేంద్ర ప్రభుత్వ బలగాలు చక్కదిద్దుతున్నప్పటికీ ఈ విధంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అని చెప్పి నిన్నటి నుంచి కూడా నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఈ ఉగ్రవాద దాడిని ఖండించడంతో పాటు ఎవరైతే ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయారో వారందరికీ కూడా శాంతి కలగాలంటే, ఎవరైతే ఉగ్రవాద దాడికి పాల్పడ్డారో వారిని అందరూ కూడా కఠినంగా శిక్షణ అందించాలని చెప్పి యావత్ భారతదేశం కూడా కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోవడం, అంటే కుటుంబ సభ్యులతో పాటు ఆయన జమ్మూ కాశ్మీర్ కు విహారయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయి ఆయన పార్థివ దేహం నెల్లూరుకి చేరుకోవడంతో మొత్తం మీద ఈ ఉగ్రవాదులని తీవ్రంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా వారందరూ అంటే మధుసూదన్ రావు సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నప్పటికీ నిన్న సాయంత్రం వరకు కూడా కుమారుడు చనిపోయాడన్న వార్త తల్లిదండ్రులకు చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి బంధువులు కానీ, స్థానికులు అందరూ వారు అంటే చెప్తే వాళ్ళ ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుంది, జీర్ణించుకోలేకపోతారన్న ఉద్దేశంతో బంధువులు కూడా తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే మొత్తం మీద ఈ రోజు మృతదేహం చేరడంతో వారి తల్లిదండ్రులు కూడా ఎంతో కన్నీటి పర్వంతం అవుతున్నారు. అదేవిధంగా అండదండగా ఉన్నటువంటి తమ కుమారుడు ప్రాణాలు కోల్పోవడం, అదేవిధంగా తమ కుటుంబంతో పాటు తమ కుటుంబ సభ్యులకు కూడా ఎంతో విషాదం, అదేవిధంగా తీవ్ర నష్టం కానీ చేకూర్చింది. అదే ఉగ్రవాది దాడిలో తమ బిడ్డ ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి కూడా చెప్తున్నారు భాగ్యశ్రీ. థ్యాంక్ యూ మునీంద్ర.